వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ చేరుకున్న టీమిండియా. ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ప్రెస్ మీట్. దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. గంటల్లో 80 లక్షల చోరీ సొత్తుని రికవర్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా ఎలిగిడి మండల కేంద్రం ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఎలిగిడి మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నల్ల మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మాట్లాడుతూ, మాకు 5 సంవత్సరాల్లో చేదోడు వాదోడుగా నిలిచి ప్రజాపాలనలో భాగస్వాములైన ప్రతి ఒక్క నాయకులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మా ఎలిగిడి మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావులు మాట్లాడుతూ, పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవకు దూరంగా ఉండరాదని, అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడితే ప్రజలే మళ్లీ పట్టం కట్టి అధికారాన్ని అప్పగిస్తారని అన్నారు. మేము ఆడాలి పని వాళ్ళ పని వాళ్ళు, మీ పని మా పని మీరే పార్టీలో సార్ మా రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎంపీటీసీ శ్రీ వేణుగోపాలరావు గారు ఇప్పుడు ఏం చెప్తాను, నిలదీయలేరు, అడుగుతలేరు, ఎన్నికలు వచ్చేటప్పుడు చెప్తాను. మనం చేసే తప్పులన్నింటినీ మనసులో పెట్టుకొని ఎన్నికలు రాగానే కొట్టుడు కొడతాం అంటే ప్రజలు అటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏం చేసినా, మనం ఏం చేసినా, మనం ఏ దొంగతనం చేసినా, ఏ లంగతనం చేసినా, ప్రజలకు ఏం ఇష్టం లేకుండా పని చేసినా కూడా ప్రజలు ఏమంటారని చెప్పి మనకి ఎక్కువ చేస్తే ప్రజా తీర్పు అది వేరే తీరుగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా తన ఎంపీపీ గారు కావచ్చు, జెడ్పీటీసీ గారు, మరి వారు చిన్న మండలం నుంచి జెడ్పీటీసీ గారు ఎన్నికారు, అంతలో రాయన సర్పంచ్ ఎన్నికల 5 ఏళ్ళు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకోవాలనేటువంటి దృక్పథంతో మన శక్తి మేరకు పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అవాంతరాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ కూడా అధిగమించి మనం వీలున్నంత వరకు మన పీరియడ్లో గతంలో కంటే ఎక్కువ పని చేయాలి అనేటువంటి దృక్పథంతో కూడా
ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా పనిచేయడం జరుగుతుంది. కానీ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ మైనింగ్ పొల్యూషన్ శాఖలకు చెందిన రికార్డులు ధ్వంసం. యానమాల కుదురుకట్ట మీద రోడ్డు వెంట రికార్డులు తగలబెట్టిన సిబ్బంది మంటలను చూసి వారిని ప్రశ్నించిన స్థానికులు. వెంటనే వచ్చిన కారులో పరారైన సిబ్బంది మైనింగ్ పొల్యూషన్ శాఖలకు చెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్క్లు, క్యాసెట్లు దగ్నం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్నం చేశామని చెప్పిన డ్రైవర్, పోలీసులు అదుపులో డ్రైవర్ నాగరాజు. చూసావా? ఓకే. ఆ మోటార్ చూడు నారాజు. ఫైల్స్ వాటిలో సీఎంఓ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా సగం సగం కాలిపోయి కనిపిస్తా ఉన్నాయి. అంటే పూర్తి వివరాలు దీంట్లో హార్డ్ డిస్కులు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి. అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసింతే గానీ వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు ఈ దీంట్లో ఏమి తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉండబట్టే వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తా ఉంటే మన వాళ్ళందరూ ఇప్పుడు ఆ కారు కోసం వెంటబడటం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ ఏదో వీళ్ళందరూ ఈ ఫైల్స్ ఏమన్నా చూసారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూసారా అని అంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసుకు సంబంధించిందా లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది. పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏదో ఒక విధంగా బయటపడి ఇవన్నీ కూడా దగ్ధం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అది నవరత్నాలు అది పట్టుకోండి. నవరత్న చూడమ్మా ఏంటి బాబు మధు పంపించు. ఎట్టకేలకు టీమిండియా స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. T20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత క్రికెటర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సిన ఉన్నప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయారు. తుఫాన్ కాస్త తగ్గడంతో BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వారిని తీసుకొచ్చింది. ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండగులు తమ అకౌంటెంట్ హరినందరెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న 80 లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశ్వరరెడ్డి అనే వ్యక్తి మంగళవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు సంఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎర్ర కారులో వచ్చిన 2 వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించి కారు నెంబర్ ఇతర సాంకేతిక ఆధారాలతో 24 గంటల్లోపే మరొకరిని మదనపల్లి మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి
సొత్తు మొత్తం రికవర్ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశవరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్లు చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు. ఇంకే బ్రదర్ తనుకో బాబాయ్ సార్ చెప్తాను నేను చెప్పేస్తే దానికి కిక్కే ఉండదు ఆపిల్ చెప్పేది బాయ్ చెప్పాడు అన్నారెడ్డి గారిని ఒక కచెక్లో పత్రం ఇచ్చి పట్టుకోబెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర 5 లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ వినోద్ అండ్ రమేష్. వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అమ్మాయికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్పై కేసు నమోదైంది. కొండూరు మండలం ఖమ్మంపాడికి చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కొండూరు పోలీసులు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ ఎమ్మెల్యే కొల్కపూడి కార్యకర్తలు కలిసి సదరు భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. పాలకుర్తి మండల కేంద్రంలో 2 రోజుల క్రితం జ్యువెలరీ షాప్లో వెండి ఆభరణాలను దొంగలించిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన బుక్య బుజ్జి, బుక్య కైలా, గుగ్ల మీరా, బుక్య అమూల్ను అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఎం మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల సహాయంతో వీరిని త్వరితగతిన కేసులు ఛేదించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐని పోలీస్ సిబ్బందిని అభినందించిన సీఎం మహేందర్ రెడ్డి. పెట్టుకొని ఇలా దొంగతనాలు నివారించడానికి సహాయపడాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన మా ఎస్ఐ అండ్ సిబ్బందికి
మా సిపి గారు కూడా రివార్డులు అందజేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. నేమ్స్ ఈ దొంగతనం చేసిన నలుగురు లేడీస్ నర్సూరుపేట మండలం ఫకీర్ తండాకు చెందిన వాళ్ళు. అందులో ఫకీర్ తండా పక్కన మందిమడుగు తండా ఫకీర్ తండా గ్రామ పంచాయతీ లిమిట్స్లో నర్సూరుపేట మండలం మహబూబాద్ జిల్లాకు చెందినవారు. వీరు మొదటి వ్యక్తి ముఖ్యంగా బూక్య బుజ్జి, తర్వాత రెండో మహిళ బూక్య కైలా, మూడో హన్మకొండ జిల్లా పర్కాల నడికుడ మండలాల్లోని ఎంపీపీలు ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీలకు ఎంపీటీసీలకు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ప్రతి మండలాల్లో గ్రామాల్లో ఎంపీటీసీలు ఎంపీపీల పాత్ర కీలకమైందని, ప్రజా సమస్యల కోసం 5 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉండి సేవలందించిన ఎంపీపీ ఎంపీటీసీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లేదు సార్, 5 years కలిసినాం. అండ్ నాకు వెళ్ళపల్లి వాళ్ళు పెట్టిన భిక్ష ఇది. 5 సంవత్సరాలలో 2 years కరోనా వచ్చింది, అదొక బాధాకరమైన విషయం. అండ్ 1 year నేను మాజీ ఎమ్మెల్యే గారితో పోట్లాడమే 1 year అయిపోయింది సార్ నాకు. అండ్ 1 year చాలా డిస్కషన్ జరిగింది. నాకు మా ఊళ్ళో పెట్టిన పెద్ద విషయమే కానీ ఈ ఆఫీస్ లో మాత్రం చిన్న డిస్కషన్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయినా. నా పట్టుదలతోటి అండ్ నా ధైర్యంతో నేను ముందుకు వచ్చిన. నాకు కూడా అధికారులతోటి నేను ఎప్పుడు కానీ మిస్బిహేవ్ చేయలేదు. వాళ్ళను నేను ఎంపీపీ కానీ గర్వంగా అయితే చెప్పడం లేదు. అందరితోటి కమ్యూనికేషన్ గా వర్క్ చేసుకున్నా. ఇంత మంచి పదవిని నాకు ఇచ్చింది కానీ దాన్ని తగ్గట్టు వీళ్ళందరూ పని చేయలేదు. మీరు మా సార్ అంటారు అప్పుడప్పుడు మనము పదవికి వన్నే తెచ్చుకోవాలి కానీ పదవిని మనం ఎప్పుడు ధిక్కరించాలని అంటారు. పదవికి నా వలన వన్నే రావాలని నేను ఎప్పటికీ సదా విధాలుగా ప్రయత్నాలు చేసిన. పోలీస్ స్టేషన్ లో కూడా నేను అంటే అధికారంగా ఉన్న ఎంపీగా ఉన్న కూడా పోలీస్ స్టేషన్ లో కూడా నన్ను హత్య చేసిన చాలా ఇబ్బందులు పడ్డా. సో దానికి మమ్మల్ని ఇప్పుడు మొన్న మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నిజంగా చేతులపడి మీటింగ్ కండక్ట్ చేసిన. అదొకటి నాకు గొప్ప విషయం. ఆయన ఎప్పుడు మీరు మమ్మల్ని చూస్తూ ఉండాలి. మీకోసం నేను చాలా కష్టపడ్డా సార్. అందరినీ ఎదిరించి మిమ్మల్ని నేను అంటే మాట్లాడుతున్నా. మా ఊర్లో ఫస్ట్ ఎమ్మెల్యేకు 720 అయితే తర్వాత ఎంపీపీకి 170 అంటే మెజారిటీ ఇచ్చింది మా ఎంపీపీకి. మా వెల్లపల్లి గ్రామం వెల్లపల్లి చూసుకోవాలి కాబట్టి నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ఫస్ట్ నా వెల్లపల్లి జనానికే నేను రుణపడి ఉంటా. అయినా కూడా సమాజం తర్వాత మంచి చెడు రెండు ఉంటాయి కనుక ఆ చెడును ఎదుర్కోవాలి, మంచిని ఆస్వాదించాలి. అందులోంచి ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక మాట నా ఉద్యోగాలతో మేము చెప్పుకుంటూ సభ్యులు ఉన్నాం, మంచి సహకరించారు. మీ సహచార ఎంపీటీ సభ్యులు కూడా అందరూ మీరు ఒక కుటుంబంలో ఉన్నారు, మంచిగా సహకరించారు. ఆ ఈ గుర్తులోనే మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఒక రకంగా చూస్తే పొలిటీషియన్స్ కు రిటైర్మెంట్ లేదు, ఉద్యోగస్తులకు 35 ఏళ్ళు కానీ పాపం వాళ్ళకి రిటైర్మెంట్ ఉన్నది. కానీ పొలిటీషియన్స్ కు ఫిజికల్ గా ఫిట్ గా ఉండి చేయాలని, ప్రజలకు సేవ చేయాలనే అవసరం ఉన్నది అని అంటే ప్రజలు తప్పకుండా మనల్ని ఆదరిస్తారు. ప్రజలకు కావాల్సింది పనిచేసే నాయకత్వం కావాలి. దానికి ఎన్నో సందర్భాలు కూడా జరగడం జరిగింది. ఏదేమైనా ఈ ఇంతకు చెప్పినట్టుగా రాజకీయాలకి రిటైర్మెంట్ లేదు కనుక మీరు ఎంపీటీసీ సోదరులు కానీ సభ్యులు మీరు కూడా రేపు మళ్ళా వచ్చే ఎన్నికలలో మీకు అవకాశం రావచ్చు. ఇప్పటి నుండి కూడా ఈ నిమిషం నుండి కూడా మళ్ళీ ప్రజా సమస్యల మీద పోలీస్ స్టేషన్లో కావచ్చు, తహసీల్ ఆఫీసులో కావచ్చు, మండల పరిషత్లో కావచ్చు, ఎక్కడ ప్రజల సమస్యలు ఉన్నా కూడా
మీకున్న ఈ 5 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవంతో వాళ్ళకు సహకారంగా ఉండాలి అని చెప్పి కూడా నేను అందరికీ కోరుకుంటూ, మరి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉండాలి. మళ్ళా అవకాశము మీకు రిజర్వేషన్ కలిసి వస్తే మీరు గెలిచే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, వాస్తవంగా నాకు వాళ్ళ 4 మండలాలలో ఈ సమావేశాలు ఉండడం, అదేవిధంగా వరంగల్ కలెక్టర్ గారు 3:30కే రివ్యూ ఉండే, ఇక మా చెల్లె బాగా పడలేక ½ గంట పోస్ట్ పోన్ చేసుకున్నా. ½ గంట కూడా అయిపోయింది. 4 కావడానికి వస్తాను, అది నుంచి కొంచెం తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి కొంత తొందర పెట్టడం జరిగింది. చాలా సందర్భం. గత 5 సంవత్సరాల పదవీ కాలంలో అందరూ ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి మండల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని, అభివృద్ధిలో లింగాల ఘనపురం మండలం జిల్లాలోనే నెంబర్ 1గా నిలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. లింగాల ఘన్పూర్ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి నేటితో ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి అవుతున్న సందర్భంగా లింగాల ఘన్పురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఎంపీటీసీలను శాల్వాతో సన్మానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లింగాల ఘన్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా 5 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మండల అభివృద్ధిలో భాగం కావాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో, ప్రజల ఆశీర్వాదంతో, ఎంపీటీసీల సహకారంతో నేను ఎంపీపీగా వచ్చి 5 సంవత్సరాలు అవుతుందనంటే నమ్మశక్యంగా లేదు. అయినప్పటికీ కూడా ఈ రోజుకి పూర్తవుతుంది అది. కానీ గత ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మండల పరిషత్ వ్యవస్థ అనేదాన్ని నిజంగా అది ఒకటి రూపుమాపే విధంగా ఉంది. ఈరోజు ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలకు కావచ్చు, నామమాత్రపు బాధ్యతలు, నామమాత్రపు నిధులు కేటాయించడం వల్ల వాళ్ళు అనుకొని ఒక ప్యాషన్తో, ఒక ఉత్సాహంతో, నిజంగా జనగామ జిల్లా ఎంపీపీల ఫోరంగా నేనున్నా. నాతోటి ఎంతోమంది ఎంపీపీలు ఒక యంగ్ 30-40 ఏజ్ లోపు ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నో ఆశలతో మేము ఈ పదవిలోకి వచ్చినాము. కానీ సంపూర్ణంగా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. మాకు మండల పరిషత్ వ్యవస్థకి 5 సంవత్సరాల నుంచి సరి అయిన నిధులు లేవు. మాకు ఒక ఆకుపచ్చ కలర్ పెన్ ఇచ్చి దానికి సరి అయిన ఒక బాధ్యతను కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అధికార ప్రభుత్వం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వచ్చే ఎలక్షన్లో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావాలనుకుంటున్నోళ్ళు, జెడ్పీటీసీ కావాలనుకుంటున్నోళ్ళు ఎన్నో ఆశలతో ఎంతో ఖర్చు పెట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని వస్తారు. కాబట్టి వాళ్ళ ఆశలకు తగ్గట్టుగానే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దాదాపు 15 సంవత్సరాల క్రింద మండల పరిషత్ వ్యవస్థ ఎట్లా ఉండే, వాటికి మండల పరిషత్కు నిధులు ఎట్లా వచ్చేది, ఆ నిధులను గ్రామాలకు ఎట్లా వినియోగించుకునేది, అట్లాంటి దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా మండల పరిషత్ అందరి తరపున మేము మనస్ఫూర్తిగా ఒకటే విన్నవించుకుంటున్నాం. వచ్చే ఎలక్షన్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలన్నా, ప్రజలకు ఉత్సాహంగా సేవ చేయాలన్నా ఎంపీటీసీల వ్యవస్థలో కానీ, మండల పరిషత్ వ్యవస్థలో కానీ మార్పు రావాలని, ఆ మార్పు ఈ ప్రభుత్వము తప్పకుండా ఆశించిన విధంగా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని చెట్లను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్ద కాల్వల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఊరూరా ఉద్యమంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుందని, మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ గారికి, అదే ఎమ్మెల్యే గారికి, అదే టార్గెట్ ఉంది. అలాగే హోమ్ స్టేట్ ప్లాంటేషన్స్ 76,000 చెట్లకి ప్రతి ఇంటికి ఒక చెట్టు చేరాలి అన్న నినాదంతో వన మహోత్సవం పెట్టినంత వరకే మన పని అయిపోదు.
అక్కడి నుంచే పని మొదలవుతుంది. ఆ చెట్లని సంరక్షించుకోవాలి. రెవెన్యూ అండ్ బ్లాక్ ప్లాంటేషన్స్లో ప్రతి మున్సిపల్ ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి ఆర్ఎండ్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను పెద్ద ఎత్తున చెట్ల నిర్మాణం పెట్టే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడ్డప్పుడు చాలా బాగా కనబడుతుంటాయి. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం, ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి. ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు, పెద్ద పెద్ద చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని NGOs మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.